ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యూజ్‌ఫుల్ టాపిక్కే. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీషో సెల్లార్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? అండ్ ఎలా లాగిన్ అవ్వాలి? నెక్స్ట్ ఎలా, ఏంటి ప్రతీది అయితే స్క్రీన్ రికార్డింగ్‌తో నేను ప్రతీది డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ మీషో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీ యాప్ మీ మొబైల్లో కనుక లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మీషో సెల్లార్ అకౌంట్ అని కొట్టినా కానీ వస్తుంది. అలా అయినా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ బిజినెస్ స్టార్టెడ్ అని చూసారా, ఇక్కడ జిఎస్టీ వితౌట్ జిఎస్టీ అని అడుగుతుంది. మనం వితౌట్ కాబట్టి నో అని కొట్టాలి. నో అని కొట్టగానే సబ్మిట్ చేసేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్లో నెంబర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్లో పేరు ఎలా ఉందో అలానే పేరు కూడా సేమ్ గా మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిలింగ్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఎక్కడున్నారు ఏంటి అనేసి అడ్రస్ అడుగుతుంది. నెక్స్ట్ పిన్ కోడ్ అయితే పెట్టాలి. పిన్ కోడ్ ఆధార్ కార్డులో కానీ ప్యాన్ లో కానీ మీకు ఉన్న అడ్రస్ పిన్ కోడ్ అయితే పెట్టాలి. నెక్స్ట్ డిస్టిక్ అయితే అడుగుతుంది. డిస్టిక్ కూడా మనం ఏ డిస్టిక్ లో ఉన్నామో అదే ఆధార్ కార్డు అడ్రస్ ఏ డిస్టిక్ లో అయితే ఉందో అదే డిస్టిక్ అయితే మనం అక్కడ మెన్షన్ చేయాలి. మాదైతే ఈస్ట్ గోదావరి, అందుకని మేము ఈస్ట్ గోదావరి అని పెట్టాము. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో పిన్ కోడ్ అయితే ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ అయితే పెట్టాము. మీరు ఎక్కడ పిన్ కోడ్ అయితే అక్కడ పిన్ కోడ్ అయితే పెట్టండి. పిన్ కోడ్ పెట్టిన తర్వాత సిటీ అయితే అడుగుతుంది. మీరు సిటీ అయితే సిటీ, విలేజ్ అయితే విలేజ్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ రూమ్ ఫ్లోర్ బిల్డింగ్ నెంబర్ అని అడుగుతుంది. అంటే మీరున్న బిల్డింగ్ నెంబర్ అయితే పెట్టండి, అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే మీరున్న ల్యాండ్ మార్క్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఆ ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చేయండి. తర్వాత క్యాప్షన్ అయితే కరెక్ట్ గా కొట్టాలి, రాంగ్ అయితే కొట్టద్దు. క్యాప్షన్ ఎలా ఉంది అలాగే యాజ్ ఇట్ ఈస్ గా అయితే కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అక్కడ మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అవన్నీ కరెక్ట్ అయితే ఓకే చేసేయండి. కింద సబ్మిట్ ఉంటుంది, అది నొక్కేసేయండి. ఇంకా నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. అది సబ్మిట్ చేశాక నెక్స్ట్ కన్ఫర్మేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. అది కూడా సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ అయితే అడుగుతుంది. అది కూడా ఇక్కడ మీరు టైప్ చేసేసేయండి కరెక్ట్గా. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీ బిజినెస్ ఒక నేమ్ అయితే అడుగుతుంది, స్టోర్ నేము. మీకు ఒకవేళ స్టోర్ లేదు అనుకుంటే మీకు ఓన్గా అయితే మీరు క్రియేట్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత బిజినెస్ ఏ టైప్ అనేది అడుగుతుంది. అక్కడ ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతే, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సబ్మిట్ మీ బటన్ నొక్కితే చూసారు కదా ఎంత ఈజీగా మీరు అయితే లాగిన్ అయితే అయిపోయారు, చాలా సింపుల్గా. ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను అదే చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ అక్కడ క్యాటలాగ్ క్రియేటింగ్ అని ఉంచేసారా, అక్కడ ఆ బటన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ క్యాటలాగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అందుకని ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఆ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ కూడా నేను ప్రతిదీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎలా లాగిన్ అవ్వాలో ప్రతిదీ పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అండ్ నెక్స్ట్ క్యాటలాగ్ ఎలా పెట్టాలి, మీ ప్రోడక్ట్ ఏంటి నాకు కింద కామెంట్ చేయండి. ప్రోడక్ట్ తగ్గట్టుగా ఎలా క్యాటలాగ్ పెట్టాలనేది ప్రతిదీ కూడా, అది కూడా పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీషో గైడెన్స్ ప్రతిదీ అయితే ఇస్తాను. అండ్ మీషోలో మీరు క్రియేటర్ క్లబ్ ఉంది, ఆ క్లబ్ లో కూడా మీరు ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.